నేనైతే 20 గంటల పాటు నానపెట్టేశానండి. అయితే మధ్య మధ్యలో బియ్యం వాసన రాకుండా నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. 7 గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. బియ్యం బాగా నానిన తర్వాత జాలిగిన్నెలు వేసుకుని నీళ్ళన్నీ వడారనివ్వాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే నీళ్ళన్నీ వడారిపోతాయి. ఈలోపు మనం బెల్లం తురిమి పెట్టుకుందాము. మనం తీసుకున్న బియ్యానికి 600 గ్రాముల తురిమిన బెల్లం తీసుకోవాలి. బెల్లం చూడండి, ఈ విధంగా నేను బకెట్ బెల్లం తీసుకున్నాను. ఎలా తురుముతారు అని చాలా మంది అడుగుతున్నారు, వీడియోలో చూపించండి అని. ఇలా నైఫ్ తో తురిమేస్తానండి. ఇలా తురుముకున్న బెల్లం 600 గ్రాములు తీసుకుని కొలుచుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 100 గ్రాముల ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ చిప్ప, అలాగే ఒక చిన్న ముక్క వచ్చింది 100 గ్రాములకి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం చూడండి విధంగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. నీళ్ళన్నీ వడారిన తర్వాత బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసేసి ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టద్దు. పూర్తిగా ఆరిపోకూడదు, డ్రైగా అయిపోకూడదు. మనం చేత్తో తాకి చూస్తే లైట్గా తడిగా తెలియాలి. ఈ విధంగా ఆరబెట్టేసుకుని కొంచెం కొంచెం బియ్యం మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన బియ్యం ఆరిపోకుండా మూట కట్టేసుకోండి. ఈ బియ్యాన్ని అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే జల్లెడ చూడని విధంగా ఉండాలి. పిండి జల్లెడలోనే జల్లించుకోవాలి. అప్పుడే మనకి మెత్తటి బియ్యం పిండి వస్తుంది. అరిసెలు కానీ కొబ్బరి బూరెలు కానీ చేస్తున్నప్పుడు బియ్యం పిండి బాగా మెత్తగా ఉండాలి, లేదంటే మనం నూనెలో వేసినప్పుడు విడిపోతాయి. అందుకని పిండి జల్లెడ మంచి జల్లెడ తీసుకొని జల్లించుకోవాలి. అలాగే బియ్యాన్ని మీరు తడిమిల్లుకి, బయట తడిమిల్లుకైనా ఇచ్చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మిక్సీలో ఇంట్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎలా గ్రైండ్ చేసుకున్నా కానీ తప్పకుండా అయితే జల్లించుకోవాలి. జల్లించుకున్న ప్రతిసారి చూడండి పిండి ఆరిపోకుండా ఈ విధంగా నొక్కి పెట్టేసుకోవాలి. ఈ మిగిలిన రవ్వని మిక్సీ జార్లో వేసేసుకుని మరి కొంచెం బియ్యం కూడా వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. బియ్యాన్ని మరి జార్ నిండుగా వేసేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పిండి చక్కగా నలుగుతుంది. ఇదే విధంగా పిండి అంతటిని, బియ్యం అంతటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలి. అలాగే కొంచెం పిండి మనం నొక్కి చూస్తే ముద్దగా ఉండాలి. తడి పిండి రెడీ అయిపోయింది. ప్రతిసారి చూడండి పిండి ఈ విధంగా ఆరిపోకుండా నొక్కి పెట్టేసుకోవాలి. నాకైతే చివర్లో చూడండి ఇంత రవ్వ మిగిలింది, అందుకని బియ్యం నానబెట్టుకునేటప్పుడే కొంచెం బియ్యం ఎక్కువ నానబెట్టుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాము. అడుగు మందం కలిగిన నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. మనం తురిమి పెట్టుకున్న 600 గ్రాముల బెల్లం, అలాగే ఒక గ్లాస్ నీళ్లు, ఒక టీ గ్లాస్ నీళ్లు కూడా పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉన్నాయనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది లేత ఉండ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో పాకం వేసుకోవాలి. పాకం మనకి ఒక ముద్దలాగా అవ్వాలి. ఇది ఇంకా పాకం అవ్వలేదండి, కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది కదా, చేతికి కూడా రావట్లేదు, పాకం ఇంకా రాలేదు. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పాకం అడుగు పట్టేసుకుంటుంది. దగ్గర పడే కొద్దీ పాకం అడుగు పట్టేసుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాము. కొంచెం పాకం వేస్తే చూడండి మనకి స్ప్రెడ్ అయిపోవట్లేదు, ముద్దగా ఒక దగ్గరే ఉంది కదా. అలాగే చేత్తో తీసుకొని చూస్తే కొంచెం బాల్ లాగా రావాలి, సాగుతూ ఉండాలి, అలాగే బాల్ లాగా రావాలి. దీన్ని లేత ఉండపాకం అంటారు. సాఫ్ట్ బాల్ లాగా రావాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. పాకం వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, నా దగ్గర యాలకుల పొడి ఆల్రెడీ కొట్టిందే ఉందండి, అందుకనే డైరెక్ట్ యాలకుల పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే ఒక 10 యాలకుల్ని ఎండు కొబ్బరి గ్రైండ్ చేసినప్పుడే అందులో వేసేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ లోనే ఉండాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం తడిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని వేసేటప్పుడు గరిటెతో ఈ విధంగా చల్లినట్లుగా వేసుకుంటే ఉండకట్టకుండా చక్కగా కలుస్తుంది. మొదట్లో అయితే ఒక 2 గరిటెలు కొంచెం ఎక్కువ పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఒకసారి వేసిన పిండి పూర్తిగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండి వేసుకోవాలి. మనం తీసుకున్న బెల్లం క్వాలిటీని బట్టి పిండి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఇందులో పట్టేదు, చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలి. పిండిని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. అలాగే పిండి చూడండి కొంచెం ఇది దగ్గరగా అయింది కదా, ఇలా అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి, ఒక్కొక్క గుప్పెడు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ పల్చగా ఉంచుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి. పిండిని మరీ గట్టిగా కలిపేది, పిండి ఉంది కదా అని పోసేసి మొత్తం కలిపేసి గట్టిగా చేసేయద్దు, పిండి కొంచెం అయితే మిగులుతుంది. ఈ విధంగా కలిపేసి దీనిపైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి పల్చగా పిండి పైన అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మరి వేడిగా చేయాల్సిన అవసరం లేదు. మనం చేత్తో తాగలిగినంత వేడి వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకుని చూడండి ఈ సైజు పిండి ముద్దలు తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని చూడండి ఈ విధంగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ లావుగా చేసుకోవద్దు, అలానే మరీ పల్చగా చేసుకోవద్దు.
మధ్యలో ఈ విధంగా హోల్ చేసుకోవాలి. మా నెల్లూరు సైడ్ అయితే మధ్యలో ఈ విధంగా హోల్ చేస్తారండి. మేమైతే కొబ్బరి వడలు అంటాము, కొంతమంది కొబ్బరి బూరలు అని కూడా అంటారు. మధ్యలో హోల్ లేకుండా అయినా చేసుకోవచ్చు, మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి ముందు కొంచెం పిండిని అరిసెలాగా బూరలాగా కొంచెం పిండిని వేసి చూడండి. విరిగిపోకుండా చక్కగా వచ్చింది అంటే మనం తయారు చేసిన పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్లే. నూనె అయితే చక్కగా కాగాలి. కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టదు. హైలో పెట్టేసారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల ఉడకదు. లో ఫ్లేమ్లో పెట్టేసారంటే నూనె బాగా పీల్చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. పైకి చక్కగా తేలిన తర్వాత ఈ విధంగా నూనె పోస్తూ ఉంటే చక్కగా పొంగుతుంది. ఒకవైపు బాగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనిచ్చేసి నూనె నుంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని చిల్లులు గిన్నెలో వేసేసుకుంటే ఇంకేమైనా నూనె ఉంటే వడారిపోతుంది. చూడండి చక్కగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలినవన్నీ కాల్చుకోవాలి. నేను చిన్న ముక్కుడు పెట్టాను కాబట్టి ఒక్కొక్కటి కాలుస్తున్నానండి. మీరు కొంచెం పెద్ద ముక్కుడు పెట్టేసుకుని ఒకటి పైకి వచ్చాక మరొకటి వేసుకొని చేసుకోవచ్చు. అలా అయితే ఇంకొంచెం త్వరగా చేసుకోవచ్చు. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా బాగా కాలించి తీసేసుకోవడమే. ఈ కొలతల్లో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్